బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. వీరిని జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఫార్ములా కార్ రేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద విచారణ చేస్తోంది ఈడీ. ఈ వ్యవహారంలో పెమా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ఈడీ ఐడెంటిఫై చేసింది. ఎఫ్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తోంది ఈడీ. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నోటీసులు జారీ చేశారు. జనవరి 7వ తారీఖున ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు ఆ నోటీసులో పేర్కొంది. ఇక మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కు సైతం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అతను ఈ జనవరి 2వ తారీఖున విచారణకు హాజరు కావాలి. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డికి సైతం జనవరి 3వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిందని చెప్పవచ్చు. ప్రధానం ఇప్పటికే ఏసీబీ అధికారులు పలు సెక్షన్స్ కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇప్పటికే కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ తో పాటు అదనంగా బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేసుకుంది. అయితే హైకోర్టు ఏసీబీ దాఖలు చేసిన కేసులో ఈ నెల 31వ తేదీ వరకు అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 31 వాయిదా వేసింది. ఏసీబీ అధికారులు ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం పట్ల ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతుంది. ఈడీ విచారణకు హాజరవుతారు లేదా ఈడీ నోటీసులు సవాల్ చేస్తూ మళ్ళీ హైకోర్టు ఏమైనా ఆశిస్తా అనేది మాత్రం అయితే ఏసీబీ పొందుపరిచినటువంటి అంటే ఏసీబీ వాళ్ళు పొందుపరిచినటువంటి ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని ఐడీ వీళ్ళందరినీ కూడా ఇంట్రోగేట్ చేయాలని కోరుకుంటుంది. కాబట్టి మోస్ట్లీ అంటే ఏసీబీ చేస్తున్నటువంటి ఈ దర్యాప్తును ఫాలో అయ్యే ఈడీ క్వశ్చన్స్ సంధించేటువంటి అవకాశం ఉంటుందా? వీళ్ళ దర్యాప్తు అదే కోణంలో కొనసాగే అవకాశం ఉంటుందా? అయితే ఈడీ అధికారుల దర్యాప్తు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఫెమా యాక్ట్ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, పిఎంఎల్ఏ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏ విధంగా ఉల్లంఘించారు అన్న కోణంలో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. ఏసీబీ అధికారుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకుంటుంది. అయితే మనం చూసాం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సమయంలో 55 కోట్లు ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశారన్నది ఈ కేటీఆర్ పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి ఆ అభియోగాల నేపథ్యంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి అవకతవకలు జరిగినట్టు పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత పూర్తిగా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులో మరి కేటీఆర్ హాజరవుతారా లేదా నోటీసులను సవాల్ చేస్తూ మళ్ళీ గతంలో హైకోర్టును ఆశ్రయించినట్టు మళ్ళీ ఈడీ నోటీసులపై కూడా హైకోర్టును ఆశ్రయిస్తారన్నది కూడా చూడాల్సి చెప్పచ్చు. ప్రస్తుతం అయితే కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ మృతికి నివాళులు అర్పించడానికి కింద ఢిల్లీ వెళ్లారు. కాబట్టి మరి నోటీసులు దీనికి సంబంధించిన దానిపై మరి ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం చూడాలి. అయితే ఏసీబీ ఇప్పటికే అంటే కేటీఆర్ కి సంబంధించి అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్నిటిని కూడా పెట్టడం జరిగింది. అంటే ఈడీ ఇంట్రోగేషన్ వీళ్ళు ఎదుర్కొన్నటువంటి తర్వాత అంటే మారేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? ప్రస్తుతం అయితే ఏసీబీ చేసిన కేసులో ఈ నెల 31 తేదీ వరకు హైకోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. దానిపై కౌంటర్ కూడా ఏసీబీ అధికారులు దాఖలు చేశారు. కానీ ఈడీ విచారణ మాత్రము ఇప్పటివరకైతే న్యాయస్థానానికి లేదు. ఈడీ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. మరి నోటీసులకు పై ఏ విధంగా రెస్పాండ్ ఇస్తాడు? ఎందుకంటే నోటీసులపై విచారణకు హాజరవుతారా లేదా మళ్ళీ కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించి మళ్ళీ స్టే తెచ్చుకుంటారు అన్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈడీ అధికారి మాత్రం తన దర్యాప్తు ముమ్మరం చేస్తుంది, అన్ని ఆధారాలు సేకరిస్తుంది. ఆర్బీఐ నిబంధనల విధంగా ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ఎఫ్ఈఓ కంపెనీకి ఏ విధంగా ఫెమా యాక్ట్ నిబంధనలు ఏ విధంగా ఉల్లంఘించారు, పిఎంఎల్ఏ యాక్ట్ నిబంధనలు ఏమైనా ఉల్లంఘించారా, ఈ కోణంలోనే ఈడీ అధికారుల దర్యాప్తు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఎవరు అప్రూవల్ చేశారు, కేబినెట్ ఆమోదం ఉందా లేదా, అదేవిధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఆమోదం ఉందా, ఈ అన్ని అంశాలపై కూడా ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈడీ అధికారులు ఇప్పటికే అటు దానకిషోర్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు దానకిషోర్ కంప్లైంట్ గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ నమోదు చేసుకుంది 7 గంటల పాటు. అదే తరాలు ఈడీ కూడా దానకిషోర్ స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్న తర్వాత మరిన్ని వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి అంటే కేటీఆర్ హైకోర్టుని ఆశ్రయించే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు?
ఖచ్చితంగా, ఎందుకంటే ఏసీబీ కేసులో ఇప్పటికీ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో ఈ నెల 31వ తేదీ వరకు కేటీఆర్ అరెస్ట్ చేయదంటూ కోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఎక్కడ ఆపివేయాలని కోర్టు చెప్పలేదు. ఇన్వెస్టిగేషన్ యథావిధిగా కొనసాగించుకోవచ్చు, కానీ అరెస్ట్ కు సంబంధించిన దాంట్లో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. ఈ నెల 31వ తేదీ వరకు కేటీఆర్ కు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరోవైపు ఈడీ ఈ నోటీసులు సవాల్ చేస్తూ కూడా ఖచ్చితంగా కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి, ఈ రోజు మరి కేటీఆర్ ఈ రోజు కోర్టు కూడా లేదు కాబట్టి లేదు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తారా, లేదా సోమవారం ఈ రోజు ఫైలింగ్ చేసిన తర్వాత సోమవారం ఈ కేసు ఏమన్నా కోర్టు దృష్టికి తీసుకొస్తారనేది కూడా చూడాల్సింది చెప్పాలి. మరి మిగిలిన ఎవరైతే ఐఏఎస్ అధికారి కావచ్చు లేదా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సునీల్? ఎస్, ఖచ్చితంగా ఏదైతే కేటీఆర్ లీగల్ గా ఫైట్ చేస్తున్నా అదే తరహాలో వీరు కూడా లీగల్ గా ఫైట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసులో మొత్తం కేటీఆర్ చెప్తేనే తాము ఆదేశాలు ఇస్తేనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామనేది అరవింద్ కుమార్ కావచ్చు, మరోవైపు బేల్ రెడ్డి కూడా చెప్తున్నారు. కానీ మరి కేటీఆర్ కూడా గతంలో అనేక సార్లు మీడియా సమావేశం ఏర్పరిచారు, తానే దీనికి పూర్తి బాధ్యత అంటూ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే దీనికి సంబంధించిన దాంట్లో మరి న్యాయస్థానాలు ఈ విషయాలపై ఏ విధంగా కన్సిడర్ చేస్తుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే జనవరి 7వ తారీఖున కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి ఈడీ విచారణకు హాజరవుతారా లేదా హైకోర్టును ఆశ్రయిస్తారనేది కూడా చూడాల్సింది చెప్పవస్తుంది. రైట్ సునీల్.